హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెసిడెంట్స్ రూల్, ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనొచ్చు, లేదా స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అనొచ్చు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మధ్య ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఒక గొడవ అనేది జరుగుతుంది. ఈ గొడవకు సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్లీ ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, అది ఏ కండిషన్స్లో ఇంపోజ్ చేస్తారు, ఒక్కసారి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే ఆ స్టేట్లో ఉన్న లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. ఫస్ట్, స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలంటే మొత్తం 2 కండిషన్స్లో ఇంపోజ్ అనేది చేయొచ్చు. ఫస్ట్, ఏదైనా స్టేట్లో అక్కడున్న గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ చేయకపోతే ఈ కండిషన్లో ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఆర్టికల్ 356 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యూజ్ చేసి ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రొసీజర్ ఎలాగుంటుంది, ఫస్ట్ ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ ఒక రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్కి పంపిస్తాడు. ఏమని, ఆ స్టేట్లో నేనున్న స్టేట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేయట్లేదు, సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని ఒక రిపోర్ట్ అనేది ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ ప్రెసిడెంట్ పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత అది నిజమని తెలిస్తే వెంటనే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 356 యూజ్ చేసి ప్రెసిడెంట్ ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తాడు. సెకండ్ కండిషన్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే ఆర్డర్స్ని స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఈ కండిషన్లో కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 365ని యూజ్ చేసి ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే, కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నేషన్ వైడ్ లాక్డౌన్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మా స్టేట్లో మాకు లాక్డౌన్ వద్దు అని ఒకవేళ ఇలాంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తే ఈ కండిషన్లో ఆ స్టేట్లో ఆర్టికల్ 365 యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 2 కండిషన్స్ అండి ఇక్కడ. ఫస్ట్ ఏమో ఒకవేళ కాన్స్టిట్యూషన్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు ఆర్టికల్ 356 యూజ్ చేసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేసాం. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆర్డర్స్ని స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే ఆర్టికల్ 365 యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయా లేవా, అంటే ప్రెసిడెంట్ తనంతకు తానే ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తాడా, లేకపోతే ఎవరైనా అడ్వైస్ తీసుకొని ఇంపోజ్ చేస్తాడా అనేది ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74 పరంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలంటే ఖచ్చితంగా కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ ఒక అడ్వైస్ తగ్గట్టుగానే డైరెక్షన్స్ అనేవి ఇష్యూ చేయాలి. అంటే ఇక్కడ ప్రెసిడెంట్కి ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ లేవు. సో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఫస్ట్ అడ్వైస్ ఇస్తారు, ఏమని, పలానా స్టేట్లో ఈ కండిషన్స్లో అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని. ఓన్లీ వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ని బేస్ చేసుకునే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ లేవు. సో ఇక్కడ మనకు విషయం అర్థమైంది కదా, ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పవర్స్ ఎవరికి ఉన్నాయి, యూనియన్ ఎగ్జిక్యూటివ్కి ఈ పవర్స్ అనేవి ఉన్నాయి. సో ఏదైనా ఒక స్టేట్లో ఒకవేళ ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే ఆ స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఆ స్టేట్ లెజిస్లేచర్ని అయితే సస్పెండ్ అయినా చేయొచ్చు, లేదా కంప్లీట్గా డిసాల్వ్ అయినా చేయొచ్చు. ఈ 2 కండిషన్స్లో ఆ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ స్టేట్కి సంబంధించిన ఏమైనా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా, ఏమైనా చట్టాల్లో చేంజెస్ తీసుకురావాలన్నా ఆ పవర్స్ ఇకపై పార్లమెంట్కి అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, స్టేట్ గవర్నమెంట్ని అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ని కంప్లీట్గా డిస్మిస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ గవర్నర్కి ఇష్యూ చేస్తాడు, ఏమని, ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి
గవర్నర్కి పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ గవర్నర్కి అసిస్టెంట్స్గా చీఫ్ సెక్రటరీ అండ్ ఇంకొంతమంది అఫీషియల్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఒక్కసారి ఏదైనా స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత వితిన్ 2 monthsలో పార్లమెంట్ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాలి. పార్లమెంట్ అప్రూవల్ అంటే లోక్సభలో రాజ్యసభలో సింపుల్ మెజారిటీతో ఈ ప్రెసిడెంట్ రూల్స్ సంబంధించిన రిజల్యూషన్ని పాస్ అవ్వాలి. ఒకవేళ పార్లమెంట్ పాస్ అవుతేనే ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంకో 6 months దాకా అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇలా ప్రతి 6 months ఒకసారి పార్లమెంట్లో అప్రూవల్ తీసుకోవాలి. అలా మ్యాక్సిమం 3 years దాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 3 years తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ స్టేబుల్గా ఉంది ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి, కానీ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఫీల్ అవుతే అక్కడ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. సో రీసెంట్గా ఒక పర్సన్ హేబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేశాడు. ఈ పిటిషన్ని హియరింగ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏంటో ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ తగ్గట్టుగానే అడ్మినిస్ట్రేషన్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేయాలనే ఆర్డర్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పవర్స్ ఎగ్జిక్యూటివ్కి మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యింది. బట్ మన కాన్స్టిట్యూషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతున్నాం. ఏంటది? సపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే లెజిస్లేటివ్ మ్యాటర్లో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎగ్జిక్యూటివ్ మ్యాటర్లో లెజిస్లేచర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, జ్యుడిషియల్ మ్యాటర్లో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఇలా ఇంటర్ఫియర్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ జ్యుడిషియరీ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఒక ప్రిన్సిపల్ని వయోలేట్ చేసినట్టే కదా. సో ఈ ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మ్యాటర్ని సుప్రీంకోర్టు తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని కంప్లీట్ హియరింగ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి స్టే ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.